వెల్కమ్ టు VCR. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 9493917949. మన పట్టణానికి, ఈ నియోజకవర్గానికి వెంకటగిరి అనేది గుండెకాయ అటువంటిది. అదేవిధంగా మన వెంకటగిరికి ఘన చరిత్ర ఎంతో ఉంది. ఈ ప్రాంతం మన ఊరు గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు. మన ఊరు ఏ రోజున పుట్టింది, మన ఊరికి ఎందుకు ఈ పేరు వచ్చింది, ఈ ఊరిని మళ్ళీ ఎప్పుడు మనం నిర్మించుకున్నాం, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునర్నిర్మించుకోగలిగామని మన ఊరు గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వెంకటగిరి ప్రాంతంలో యాత్ర మొదలుపెట్టిన దానికి రామ్కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనకి వెంకటగిరి పైన ఉన్న అభిమానం ఎటువంటిదో ఇక్కడి నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఈ గడప గడపకు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలని ఎందుకు ఎలక్షన్లో జరుగుతారు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు తిప్పుతున్నారని అనుకున్నా నేను వాస్తవంగా. వీళ్ళంతా తిరిగిన తర్వాత ఈరోజు నాకు అర్థమైంది. రామ్కుమార్ రెడ్డి గారు చెప్తే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న ఇళ్ళకి ఎట్టా క్వాలిఫికేషన్ రావటం లేదు వీవర్స్కి, ముఖ్యంగా మన వెంకటగిరిలో అత్యధిక శాతం ఉండే వాళ్ళకి. అదే 300 యూనిట్ల కంటే ఎంత వాళ్ళు అనర్హులు అవుతున్నారు. ఈ గడప గడపకి తిరిగిన దానివల్లే వాస్తవంగా ఆయన నిజంగా గడప గడపకి తిరిగారు, ప్రతి ఇంటికి పోగలిగారు కాబట్టి, అవగాహన చేసుకోగలిగారు కాబట్టి, ప్రతి ఒక్కరి అవసరాలు ఈరోజు ఈ బీసీ సమస్య కాబట్టి ఆయన ఈ ప్రతిపాదన పెట్టగలిగారు. అంటే ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో ముఖ్యమైన సమస్యలు అవగాహన తెచ్చుకోగలిగారు రామ్కుమార్ రెడ్డి గారు. అంటే ఈ ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టడం ఎందుకంటే ఇంకా ఆయన ఎంతో చేశారు. ఇప్పటికి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో నవరత్నాలు ఎన్నో పూర్తి చేసినా ఇంకా వాటిల్లో ఉన్న లోపాలు ఉన్నాయా, ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలా, మా ప్రజలకు ఏం అవసరం అనేది ఆయన ఎంత దూరం పోయి ఆలోచించారనేది కేవలం ఈ ఒక్క కార్యక్రమంతో మీరు అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద, బలహీన, బడుగు వర్గాలతోనే ఉంటారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలతోనే ఉంటారు, పేద వర్గాలతోనే ఉంటారు అనే దానికి సందేహమే లేదు. అంత ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రికి ఎవరు లేరు. ఆయన చెప్పిన మాట ఎప్పుడూ తప్పరు, నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విస్మరించరు. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మెజారిటీ ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలా. వెంకటగిరిలో 2019లో వైఎస్ఆర్సీపీకి 3000 ఓట్ల మెజారిటీ వచ్చింది. గతంలో ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చింది. అది తక్కువైనా ఖచ్చితంగా మెజారిటీ వచ్చింది. ఈసారి అంతకంత మెజారిటీ మనం టౌన్లోనే ఇవ్వాలా. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000 రూపాయలు మనకి రాలేదు. అప్పుడు మా నేతన్నలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పట్టు సబ్సిడీ ఏదైతే 1000 రూపాయలు ఇస్తున్నారో పక్కన చిత్తూరు జిల్లాలో, అప్పుడు చిత్తూరు జిల్లా ఉన్నింది, చిత్తూరు జిల్లాలో వచ్చినా మనకి రాలేదు. మనకు 1000 రూపాయల కోసం ఇబ్బంది పడ్డాం. ఈ రోజు అడగకుండానే 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఇస్తున్న మన ముఖ్యమంత్రికి మన రుణం తీర్చుకొని తీరాలా. కాబట్టి మన అందరూ నేతన్నలు అందరూ అన్ని వర్గాలకు చెందిన వారు ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజారిటీ మన టౌన్ నుంచే రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి రామ్కుమార్ రెడ్డి గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ